హాయ్ అండి, ప్రస్తుతానికి మీరు ఇక్కడ ఉన్నారు అని అంటే ఎస్ డెఫినెట్ గా మీరు హాట్ వాటర్ తో ఎఫెక్ట్ అయ్యి ఉంటారు, లేదా వాటర్ సాఫ్ట్నెస్ గురించి ఎక్స్ప్లోర్ చేయడానికైనా వచ్చి ఉంటారు. ఐ రైట్? ఎస్, డోంట్ వరీ అండి, ఐఎమ్ హియర్ టు హెల్ప్ అవుట్ యూ. ఈ హాట్ వాటర్ ని ట్రీట్ చేయడానికి మనకు మార్కెట్ లో ఎన్ నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ అవైలబుల్ గా ఉన్నాయండి. బట్ మేజర్ గా ఈ బ్రాండ్స్ అన్ని వర్కౌట్ అవుతుంది 3 టెక్నాలజీస్ పైన. అవేంటి అని అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి రెజిన్ బేస్డ్ వాటర్ సాఫ్ట్నెస్ ఆర్ మెయింటెనెన్స్ బేస్డ్ వాటర్ సాఫ్ట్నెస్. నెక్స్ట్ వన్ వచ్చేసి వాటర్ కండిషనర్స్. థర్డ్ వన్ వచ్చేసి ఎలక్ట్రాలసిస్ బేస్డ్ వాటర్ సాఫ్ట్నెస్. సో ఫస్ట్ వన్ వచ్చేసి రెజిన్ బేస్డ్ ఆర్ మెయింటెనెన్స్ బేస్డ్ వాటర్ సాఫ్ట్నెస్. ఇవి ఎలా ఉంటాయి అని అంటే ట్రెడిషనల్ టెక్నాలజీ అనమాట. ఇది వాడుతూ ఉన్నప్పుడు మనకు చాలా మంచి రిజల్టే ఉంటుంది. మొదట్లో బాగానే ఉంటుంది పర్ఫార్మెన్స్ అదిను అంతా. నెక్స్ట్ యాజ్ డేస్ గోస్ ఆన్ దాని పర్ఫార్మెన్స్ ని అండ్ మెయింటెనెన్స్ చేయడంలో మనకు చాలా హెక్టిక్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఎందుకు అని అంటే ఇది మెయింటైన్ చేయడానికి మనకు రెజిన్స్ ఆర్ సాల్ట్స్ ఆర్ కెమికల్స్ అనేవి యూజ్ అవుతూ ఉంటాయి. అంతేకాకుండా ఇది వాడడానికి మనకు ఎక్కువ స్పేస్ ఆక్యుపై అవుతుంది, ప్లస్ ఇది మనం ఇన్స్టాలేషన్ చేసుకోవడానికి ఎక్కువ బడ్జెట్ ఉంటుంది అండ్ వాటర్ వేస్టేజ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అంతెందుకండి, ఫ్యాక్ట్ చెప్పాలి అని అంటే కొన్ని దేశాల్లో దీన్ని బ్యాన్ కూడా చేశారు. ఎందుకంటారా? ఇది ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ లేదు, ప్లస్ దీనివల్ల మనకు పొల్యూషన్ లీడ్ అవుతుంది అని చెప్పేసి కొన్ని చోట్ల బ్యాన్ కూడా చేశారు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి వాటర్ కండిషనర్స్. ఇవి ఎలా ఉంటాయి అని అంటే స్లో పర్ఫార్మెన్స్ ఉంటుంది, బట్ లెస్ ఎఫిషియన్సీ ఉంటుంది. అండ్ మనకి టెక్నాలజీస్ అనేవి డెవలప్ అవ్వక ముందు వాటర్ కండిషనర్స్ అనేవి చాలా బాగా అందరూ మార్కెట్లో యూజ్ చేశారండి. లాస్ట్ వన్ వచ్చేసి ఎలక్ట్రాలసిస్ బేస్డ్ వాటర్ సాఫ్ట్నెస్ అండి. ఇవి పైన చెప్పినటువంటి ఇష్యూస్ ఉన్నాయి కదా, మెయింటెనెన్స్ బేస్డ్ వాటర్ సాఫ్ట్నెస్ ప్లస్ వాటర్ కండిషనర్స్ లో ఉన్నటువంటి ఇష్యూస్ ని ఓవర్కమ్ చేస్తూ మనకు మేజర్ గా హాట్ వాటర్ ద్వారా వచ్చే ప్రాబ్లమ్స్, స్కేలింగ్ ఇష్యూస్ ఉంటాయి కదా, సో అవి మనకు ఎక్సెస్ కాల్షియం అండ్ మెగ్నీషియం ద్వారా వస్తాయి. సో ఈ 2 మినరల్స్ పైన ఫోకస్ ఎక్కువగా చేస్తూ డివైస్ లోనే స్కేలింగ్ అనేది కాల్షియం అండ్ మెగ్నీషియం అనేది స్కేలింగ్ ఫామ్ లో హోల్డ్ అయ్యే విధంగా ఇది డిజైన్ చేయబడింది. సో దీన్ని మనం మెయింటైన్ చేసుకున్న ప్రాసెస్ లో ఎలా ఉంటుంది అని అంటే జస్ట్ డివైస్ ని ఓపెన్ చేసి ఆగినటువంటి స్కేలింగ్ ని క్లీన్ చేసుకొని మళ్ళీ రీప్లేస్ చేసుకోవడమే. దీని ద్వారా మనకు ఎలాంటి వాటర్ వేస్టేజ్ ఉండదు, ఎక్కువ మోతాదులో ఎలక్ట్రిసిటీ యూజ్ అవ్వదు, ప్లస్ ఎలాంటి ఎక్కువ మెయింటెనెన్స్ బడ్జెట్ అనేది ఉండదు. ప్లస్ దీన్ని ప్రాపర్ గా యూజ్ చేస్తే కనుక మనకు లాంగ్ లాస్టింగ్ వరకు కూడా వస్తుంది.